ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఆదివాసీ ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు రిలే నిరాహార దీక్షలు రెండో రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు బన్నే వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ప్రాంత ఉద్యోగ నియామక చట్టం చేయాలని, గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయాలని, మెగా డిఎస్ఏలో గిరిజన ప్రాంత ఉద్యోగాలను మినహాయించి ఐటీడీఏ పరిధిలో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని, స్థానిక గిరిజనులకి 100% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. ఏలూరు జిల్లా ఏజేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ తెల్లం రవిప్రసాద్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు రవ్వ బసవరాజు, కుంజా వెంకన్నబాబు, మడకం రమేష్, బుద్ధుల నాగేంద్ర, కనితి శ్రీకాంత్, మడకం దుర్గారావు మరియు ఎస్ నాగేశ్వరరావు, తెల్లం గంగరాజు, పట్ల రమేష్ రెడ్డి, తెల్లం లక్ష్మణ్, సర్పంచ్ కుంజా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మద్దతు తెలియజేస్తా ఉన్నది. అందులో భాగంగా ఈరోజు రెండవ రోజు దీక్షల్లో పాల్గొనడం కూడా జరిగింది. ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి, గిరిజనులకి, నిరుద్యోగులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మేము దీక్షలు చేస్తూ ఉన్నాం.